గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ శైలజ. సో నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక 16 ఇయర్స్ అబో అక్కడ నేను వర్క్ చేస్తా ఉన్నాను. సో నేను అక్కడ వర్క్ ఎందుకు చేస్తున్నా అంటే కొద్దిగా ఆర్థిక పరిస్థితుల వల్ల, సో ఇంట్లో బడ్జెట్ ప్రాబ్లం వల్ల నేను ఆ ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తూ ఉన్నాను. సో అది మ్యారేజ్ బిఫోర్ ముందు నుంచి ఇక్కడ చేస్తున్నాను. సో నాకేందంటే అక్కడ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా ఆ మంత్లీ ఆ ఆదాయం ఏందంటే అంతవరకే పనికొచ్చేది. ఇంక మిగతా వేట్లకి బయట ఇంకేమైనా పర్చేస్ చేయాలన్నా, ఏమైనా తీసుకోవాలన్నా గూడా వాటిలకి సరిపోయే అమౌంట్ కాదు. సో ఏందంటే, నేను అక్కడ చేస్తున్నందువల్ల నాకు ఆర్థిక పరిస్థితుల వల్ల సరే ఇంక అదే మనకి ఇదే జీవితమేమో అనుకునే లెక్కలో అదే చేసుకుంటా ఉన్నాననమాట. సో కొద్దిగ రోజుల నాకు ఒక 1 ½ ఇయర్ ముందు నాకు వెస్టేజ్ 2 ఇయర్స్ ముందే పరిచయమైంది. వెస్టేజ్ ఇట్లా ఉంది పలానా కంపెనీ జాయిన్ అవుతారమ్మా అంటే, ఇవంతా ఎందుకు నాకు ఆల్రెడీ జాబ్ ఉంది. చేసుకుంటున్నాము. ఇంకెక్కడ చేసినా గూడా పెట్టుబడి పెట్టాలి. ఇంకొకవేళ పెట్టుబడి పెట్టినా కూడా దాంట్లో ఆదాయం రావచ్చు, ఆదాయం రాకపోవచ్చు. అట్‌లీస్ట్ ఏందంటే వేరేదే ఇంతకు ముందు కూడా వేరే బిజినెస్ చేశాము. సో, దాంట్లో మనకేం ఆదాయం ఏం వచ్చిందేం లేదు. ఇది గూడా ఎందుకులే ఇదంతా అందరూ పెట్టే కంపెనీలే గదా! ఎన్నో కంపెనీలు నా దాకా వచ్చాయి చాలా మంది చేయమని. అది దాంట్లో గూడా ఇదొకటిలే అనుకునేసి నేను నెగ్లెక్ట్ చేశాననమాట. తర్వాతేందంటే నేను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నాకు థైరాయిడు, గ్యాస్ట్రిక్ ట్రబులు మా హస్బెండ్‌కి అలా ఉండిందనమాట. సో, ఏందంటే ప్రెగ్నెన్సీ సమయంలో అటాక్ అయ్యేటప్పటికి ఇంక కంటిన్యూ‌గా వాడాలి అనుకునేటప్పటికి అసలకి నాకు ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఒక టాబ్లెట్ అనేది యూజ్ చేయను. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఫుడ్ తీసుకున్నానే గాని అక్కడ హాస్పిటల్‌లో పని చేస్తున్నా గూడా ప్రైవేట్ మెడిసిన్ అనేది వేసుకునేదాన్ని గాదు. ఓన్లీ ఫుడ్ తీసుకున్నా. అలాంటిది ఈ థైరాయిడ్ వచ్చి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చిన వాళ్ళకి ఏంది మనం లైఫ్ లాంగ్ ఈ టాబ్లెట్ వేసుకోవాలా? ఉదయాన్నే లేయంగానే పరగడుపున వేసుకోవాలి. అదొక నాకొక ఏందంటే డిస్టర్బ్ అయ్యేదాన్ని. ఏంది డైలీ వేసుకోవాలి. వేసుకోకపోతే త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తది. వాయిస్ మాత్రం చేంజ్ అయ్యేది. బాడీ కూడా కొంచెం వెయిట్ లాస్ అయ్యేది. అట్లా ఉండింది. సో, ఇంక కంటిన్యూ‌గా వేసుకుంటున్నా. తర్వాత నాకు వెస్టేజ్ 1 ½ ఇయర్ తర్వాత పరిచయం అయిన తర్వాత సో, నేను చెప్పి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ద్వారా నాకొచ్చింది. మేడం గూడా ప్రతిభ మేడం ద్వారా. సో, మేడం నాకు చెప్పింది. "పలానా వెస్టేజ్ ఉంది. ప్రొడక్ట్స్ బావున్నాయి. వాడుకో. ఇంకోటేందంటే నువ్వు ఇన్ని రోజులు హాస్పిటల్‌లో చేస్తున్నావు గదా! ఎంతవరకి నువ్వు తీసుకోగలిగావు అమౌంటు. కానీ దీంట్లో మనకు కావాల్సినంత తీసుకోవచ్చు. ఎంతైనా తీసుకోవచ్చు." సో, అని చెప్పింది. నేను అప్పుడేం చేశాను నెగ్లెక్ట్ చేశాననమాట. ఇదేందిలే నువ్వు అలాగ చెప్తున్నావు. ఇదేం అన్ని బిజినెస్ లాంటిదిలేలే ఇదేనని కేర్‌లెస్ చేశానన్నమాట. సో, సరే నువ్వు కేర్‌లెస్ చేసావు ఓకే. ఐడీ వేసుకో. నీకు హెల్త్ బాలేదన్నావు గదా! సప్లిమెంట్స్ ఇస్తాం. అది వాడుకో. యూజ్ చెయి. నీకు రిజల్ట్ వస్తే కంటిన్యూ చెయి. రిజల్ట్ రాలేదా ఆపేసేయి అని చెప్పి మేడం చెప్పారు. సో, నేను అలాగే సరే యూజ్ చేశానన్నమాట. నాకు ఈ ప్రైవేట్ మెడిసిన్ ఎప్పుడు దాన్ని బంద్ చేశానో, ఆ తర్వాత నుంచి ఈ మన సప్లిమెంట్స్ ఏంది గ్యానోడెర్మా, శతావరి, అలోవెరా, ఆమ్లా అయి వాడతా ఉన్నాను. సో, అప్పుడు వాడతా ఉన్నప్పుడు మేడము చిన్న హోమ్ మీటింగ్‌కి రా అని పిలిచింది. నేను డ్యూటీలో ఉన్నాను, బిజీగా ఉన్నాను, నేను రాలేను. నాకిప్పుడు టైం కుదరదు అని చెప్పేసా. మళ్ళీ చేసింది మేడం. నేను ఫోన్ కట్ చేశాననమాట. సో, మళ్ళీ చేస్తానే ఉండింది మేడం. అయినా గాని నేను లిఫ్ట్ చేయలే. సరే మళ్ళీ డ్యూటీకొచ్చిన తర్వాత నాతో మాట్లాడి రావచ్చు గదా! మళ్ళీ సరే ఈసారి మీటింగ్ పెట్టినప్పుడు వస్తాలే అని చెప్పాననమాట. తర్వాత మన ఎంఎస్ఆర్ గురువుగారు నెల్లూరులో మీటింగ్ పెట్టారు. ఆ తర్వాత మేడం నన్ను పిలిచిందనమాట. ఒకసారి ఎంఎస్ఆర్ గారు మేడం సార్ అంటే, "ఆ సార్ ఎవరు?" అని అడిగా ఇట్లాగే. తెలీదు కదా నాకు. ఆ సార్ ఎవరంటే ఇట్లాగా పర్ మంత్ 14 లాక్స్ తీసుకునే సార్ వస్తున్నాడు. సో, ఒక్కసారి ఆ సార్ మాట్లాడి విను. తర్వాత నీ ఇష్టము అని చెప్పానండి. సరే వెళ్ళాను. నెల్లూరులో ఫస్ట్ టైమ్ నేను ఎంఎస్ఆర్ గారిని చూడడం. వెళ్ళాను. సార్ మాటలు విన్నాను. నిజంగా ఆ సార్ మాటలు నాకెంత ఎనర్జీ బూస్ట్ మనం అనుకుంటాం గదా! ఏదైనా తాగితే ఎనర్జీ వస్తది. ఎవరైనా మాటలు వింటే ఒకలాంటి ఇదొస్తది. అన్నట్టుగా నాకు సార్ మాటలు విని నాకసలకి సార్ ఇలాగెందుకు చెప్తున్నాడు అసలకి ఆ సార్ మాటలు విని నేను ఎప్పుడైతే చేయలేనులేమో అని అనుకున్నదాన్ని సార్ మాటలు విన్న తర్వాత నా మైండ్ ఎలా అయిందంటే నేనెందుకు చేయలేను? దీంట్లో ఏమైనా పెట్టుబడి పెట్టేదేముందా?
కట్టించేదేముంది, కట్టమనేది చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి మేడం చెప్తుంది. సో, సార్ మాటలు విన్నాను. ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు. నాకు బాగా కనెక్ట్ అయ్యాయి. సో, నేను చేసుకుంటే ఇంకా నలుగురికి చెప్పొచ్చు. దీంట్లో డబ్బులు గూడా ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. నేనెందుకు సంపాదించుకోలేను? నాకు దీనికన్నా ఇది ఎక్కువ ముఖ్యము అని అనిపించిందప్పుడు. అప్పటిదాకా నేను హెల్త్ ఎలాగో యూజ్ చేసుకుంటున్నాను వెస్టేజ్ సప్లిమెంట్స్. సో, అప్పటినుంచి నాకు మనీ సంపాదించుకోవాలి. దీంట్లో డబ్బులున్నాయి తీసుకోవాలి. మనం గూడా సంపాదించుకొని మనం గూడా ఇట్లా టీమ్ ద్వారా గూడా నలుగురికి ఉపయోగపడవచ్చని సార్ ఎంఎస్ఆర్ గురువుగారు చెప్తున్నారని అనన్నా. తర్వాత హోమ్ మీటింగ్‌లో మన లక్ష్మీ సారు మాటలు విన్నాననమాట. లక్ష్మీ సార్ మాటలు విన్న తర్వాత నాకసలకి ఇంకా అసలకి ఇన్ని రోజులనా ఇంతకుముందు వచ్చిన ఆపర్చునిటీ నేను అనవసరంగా కాళ్ళు తన్నుకున్నానా అని అనిపించింది. ఆ తర్వాత మన సమంత సార్ గూడా చెప్పాడు. అంతకుముందు నుంచే సమంత సార్ ఏమన్నారు, "రామ్మా ఒకసారి వినమ్మా, వినమ్మా, వినమ్మా" అన్నా గూడా, "సార్ వింటాలేండి సార్. ఈరోజు నాకు పనుంది సార్, రేపు పనుంది సార్" అని చెప్పాను గదండీ. అలాంటిది ఆ సారు ఎన్ని సార్లు పిలిచినా గూడా నేను అంత నెగ్లెక్ట్ చేసేదాన్ని. తర్వాత లక్ష్మయ్య సార్‌ని పిలిపిచ్చి, సమంత సారు, ప్రతిభ మేడం ఒకసారి హోమ్ మీటింగ్‌లో పెట్టినప్పుడు విన్న తర్వాత, నిజంగా వెస్టేజ్‌లో ఎక్కడైనా జాబ్ చేస్తే ఎంత వరకి విలువిస్తారు? చేసేంత వరకు విలువిస్తారు. ఆ రోజు వరకే విలువిస్తారు. సరేమ్మా చేరండి. ఇది అది అని. కానీ ప్రతి రోజు, ప్రతి గంట సారోళ్ళు అసలు నిజంగా వెస్టేజ్ అనేది ఎథిక్స్ విలువలతో కూడిన మన ఎంఎస్ఆర్ గురువు గారితో అసోసియేషన్ అన్నమాట. ఎందుకంటే దీంట్లో ఇంత విలువలు, ఇంత రెస్పెక్ట్ ఉంటదని నాకు అప్పటిదాకా తెలీదు. నేను ఎప్పుడైతే ఈ మీటింగ్స్‌కంతూ వెళ్తూ ఉన్నానో, అప్పుడు నాకసలకి నిజంగా ఏంది ప్రతి ఒక్కరు బయట సిస్టర్ అని పిలిచేవాళ్ళు హాస్పిటల్‌లో. ఆ! లేతే పేరు పెట్టి పిలిచేవాళ్ళు. మేడమ్ అనేది ఎప్పుడు పిలిచేది గాదు. నిజంగా వెస్టేజ్‌లో ప్రతి ఒక్కరు అది క్వాలిఫై ఉన్ని, అన్‌క్వాలిఫై ఉన్ని ఎవరున్నా కూడా వాటెవర్ ఏజ్ ప్రతి ఒక్కరిని గూడా రెస్పెక్ట్ మేడమ్ అంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారంటే, ఇప్పుడు కాలంలో డబ్బుంటే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. డబ్బు లేకపోతే రెస్పెక్ట్ లేదు. సో, వెస్టేజ్‌లో అది ఉన్నవాళ్ళు గాని, లేనోళ్ళు గాని, ఎవ్వరైనా చదువున్న, క్వాలిఫై ఉన్నా, అన్‌క్వాలిఫై ఉన్నా గాని, రిచ్ అయినా, పూర్ అయినా కూడా ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ మేడం. సో, అంటే మన వెస్టేజ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో విలువలకి ఫస్ట్ మెట్టు అని నాకసలకి ఎంత అసలకి నాకు ఫీలింగ్స్ ఎందుకంటే నిజంగానే ఇలాంటి అవకాశాలనా నేను ఇన్ని రోజులు దూరం చేసుకున్నాను అని అనిపించింది. సో, ఇంకోటేందంటే నాకు ఆర్థిక పరిస్థితుల వల్ల, ఇంట్లో పరిస్థితుల వల్ల చాలా ప్రాబ్లమ్స్. ఏదంటే మేము ఒక ఫ్లాట్ కొన్నాము. ఒక హౌస్ కొన్నాము. అసలకి అయన్నీ లాస్ అయిపోయాము. లాస్ట్‌కి ఏమి లేకుండా ఒక 50, 60 లక్షల ప్రాపర్టీ ఉండే వాళ్ళము సడెన్‌గా ఒక 10,000 గూడా చేతిలో లేని పరిస్థితుల్లో పడిపోయాం. అలాంటి సమయంలో నాకు వెస్టేజ్ పరిచయమైంది అసలకి. ఆ పరిస్థితుల్లో ఎవరైనా పట్టుకుంటారా? ఈ సమస్యలు ఒకటుంటే నువ్వొకటి చెప్పావమ్మా అనుకుంటారా లేదా? సో, కానీ నేను ఏమో దేవుడు ఇదొక అవకాశం నాకిచ్చాడేమో! ఏమో ఎవరి ద్వారానో సార్ ఎంఎస్ఆర్ గురువుగారు అప్పుడప్పుడు అంటుంటారు. వరాలివ్వడం మా దేవుడు, అవకాశాలిస్తాడు. అవకాశం ఇచ్చినప్పుడు గట్టిగా పట్టుకోవాలని. ఈ మీటింగ్స్‌కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ అర్థమయ్యాయి నాకు. నిజం ఇప్పుడనిపిస్తుంది. దేవుడు ఎవరో ఒక రూపంలో మనకి అవకాశం అనేది వస్తది. ప్రతి ఒక్కరికి ఏందంటే గ్రూప్‌లో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరు చెప్తున్నాను. నిజంగా దేవుడు ఎంతో కొంచెం పుణ్యం మన లక్ష్మీ సార్ చెప్తూ ఉంటాడు. మీరేదో తల్లిదండ్రులు ఏదో కొద్ది గొప్ప పుణ్యం చేసుకుంటారు. అందుకే వెస్టేజ్ మీ ఇంటికొచ్చింది. ఇది అవకాశాన్ని చేజార్చుకోబాకండి. మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం రాదు. ఇప్పుడు ఇట్లాగుంది. ఇంకా ఫ్యూచర్‌లో దీని ఈ వెస్టేజ్ చాలా పాపులారిటీ అయిపోద్ది. ఇప్పుడే చాలా మంది 9 దేశాల్లో బాగా వచ్చేసింది. మన గూడూరు వాళ్ళకేందంటే మన దగ్గరకొచ్చింది గదా! చిన్న చూపు చూస్తారు. ఆ చూపు చూడబాకండమ్మా అన్న అది ఇప్పటికి అర్థమవుతుంది. ఎందుకని అంటే వెస్టేజ్‌లో విలువలున్నాయి. మనం ఎంత సంపాదించుకోవాలంటే అంతున్నాయి. మనకి ఏం కావాలన్నా గూడా మన కోరికలు గూడా నెరవేర్చుకోవచ్చు దీంట్లో. కానీ బయట ఎక్కడ ఏ అవకాశం లేదు. సో, నీ వెస్టేజ్ చేస్తున్నప్పుడు ఆర్థిక పరిస్థితుల వల్ల అంత కింద లాస్ అయిపోయిన తర్వాత ఎవ్వరు కూడా వెస్టేజ్ తీసుకోరు. కానీ ఆ సమయంలో ఏదో అవకాశం వచ్చిందని నేను వెస్టేజ్‌ని గట్టిగా పట్టుకున్నాను. చేసుకుంటా ఉన్నాను. నా డ్యూటీ నేను చేసుకున్నా, పార్ట్ టైమ్ చేసుకుంటున్నాను. అందరితో మాట్లాడుతున్నాను. ఒక రోజుటికి నాకు ఒక 200 పై మంది పేషెంట్‌లందరూ నన్ను కలుస్తుంటే వాళ్ళకందరికీ వీలైతే నాకు క్లోజ్‌గా ఉండే వాళ్ళకి సప్లిమెంట్స్ గాని, ఆ! మళ్ళీ
ఇవి ప్యాడ్స్ గాని ఎంతో మందికి రెఫర్ చేశాననమాట. అందరూ కూడా బాగున్నాయి శైలు నిజంగా. మీరు నిజంగా ఇన్ని రోజులు మాకు చెప్పొచ్చు గదా! అని వాళ్ళ నుంచి మాకు మాటొస్తుందనమాట. అంటే ఈ బాగున్నాయి గదా! ఈ ప్రొడక్ట్స్ మాకు ముందుగా చెప్పొచ్చు గదా! అనని. సో, అంత బాగున్నాయి మన రిజల్ట్. సో, ఏందంటే 100 మందికి గాదు, 1000 మంది, 1,00,000 మందికైనా చెప్పొచ్చు మన ప్రొడక్ట్స్ దీంట్లో. ఫస్ట్‌లో ఆలోచిచ్చేదనమాట. ఈ ప్రొడక్ట్స్ ఎవరికైనా ఇవ్వచ్చా? ఏంది అనేసి. సో, నేను వాడి ఎప్పుడు రిజల్ట్ వచ్చిందో అందరికి చెప్పడం వల్ల వాళ్ళ నుంచి నాకు టెస్టిమోనీలాగా నాకు రావడం ఎప్పుడు వచ్చిందో, అప్పుడు నేను ఇంకా బాగా సంతోషించాను. సో, నా ఆర్థిక పరిస్థితులు గూడా ఇప్పుడిప్పుడే మెరుగుపడతా ఉన్నాయి. సో, ఇంకోటేందంటే నాకు వెస్టేజ్‌లో ఇంకా నా కోరికలున్నాయి. ఇంకా నెరవేర్చుకోవాలి. ఇంకొకటి నా టీమ్ బాగా రావాలి అననేసి ఇంకా టీమ్ కోసం చేసుకుంటా ఉన్నాను. కానీ ఏందంటే, అప్పటి నుంచి బూట్ క్యాంప్‌కెళ్ళాను నేను. బూట్ క్యాంప్‌కి ఇప్పుడు 2, 3 సార్లు వెళ్ళున్నాను. ఆ బూట్ క్యాంప్‌కి నేననుకున్నాను 2 రోజులు ఏం మీటింగ్ ఉంటది అనుకున్నా నేను. ఆ తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత తెలిసింది అసలకి. నిజం ఇంతింత మంది సార్లొచ్చి ఇలాగ చెప్తున్నారు నిజంగా. ఒక ఆడవాళ్ళు మనం ఏం చేయలేము అనే నిస్సహాయ స్థితిలో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరిని తీసుకొనొచ్చి ఆ బూట్ క్యాంప్‌లో కూర్చోబెట్టాలన్న ఆలోచనొచ్చింది. ఎందుకంటే ఏ ఆడవాళ్ళు మేమెంత వారికి ఇంట్లో పని ఇప్పటికి చాలా మందుండరు. ఇంట్లో వరకు చేసుకుంటే చాలనే లెక్కలో ఉండరు. కానీ ఎప్పుడైతే ఇలాంటి బూట్ క్యాంపులు గాని వింటే ఖచ్చితంగా ఒక ఆడవాళ్ళు పని చేయని పని గూడా చెయ్యొచ్చు. ఎందుకంటే సాధించిన వాళ్ళందరూ స్టేజ్ మీదకెళ్ళి మాట్లాడుతుంటే నిజంగా మాకే అనిపిస్తుంది. ఏమని? మనం సాధించలేమా? ఇంతంత మంది మేడమ్స్ సాధిస్తున్నారు. అది మ్యారిడ్ గాని, అన్‌మ్యారిడ్ గాని అసలకి ఏజ్ వాళ్ళు గాని దీంట్లో ఎవ్వరు ఏం లేదు. ఎవ్వరైనా సాధించొచ్చు అనే ఒక ప్రతి ఒక్కరికి గోలు. నేను ఈ నెలలో ఇయర్‌లో రూ. 1,00,000 తీసుకోవాలని నెక్స్ట్ ఇయర్‌లో 2,00,000 పెట్టుకోవాలని టార్గెట్ పెట్టుకొని మరీ జేస్తున్నారనమాట. సో, ఇదంతా చూసినప్పుడు నాకేమనిపించింది అసలకైతే, ఆ బూట్ క్యాంపులు వింటుంటే నాకు బూస్ బొమ్మలు అట్లాగొచ్చాయన్నమాట. ఏంది ఆ మీటింగ్స్ వింటుంటే. అసలకి అందరికి లంచ్ టైమ్ అయినా కూడా మాకు తెలియడంలే. మీరు కావాలంటే సార్ ఎంఎస్ సార్ గురువు చెప్తారు. మీకు కావాలంటే ఎళ్లి తినండి అన్నా కూడా మేమెళ్ళలా. ఎందుకంటే ఆ బ్రేక్‌లో వెళ్తే సార్ ఇంకేం మాట చెప్తాడేమో అని ఇంట్రెస్ట్‌గా అసలకి ఎన్ని సార్లు పోయినా గాని అసలకి బోర్ కొట్టేదంటూ లేదు. అంత ఇంట్రెస్ట్. ఇప్పటికి గూడా నేను జూమ్ గాని ఏవైనా అసలకి మీటింగ్స్ కానీ గ్రూప్‌లో ఏమైనా వచ్చినా గాని ప్రతి ఒక్కటి చూస్తా నేను. ఎందుకంటే ఏమో దీంట్లో ఏదో ఉండొచ్చు. మన లక్ష్మీ సార్ చెప్తుంటాడు పదే పదే. ఏ ఒక్కటి కూడా మిస్ చేయబాకండమ్మా. ఏ ఒక్కట్లో గూడా మనకి ఏదో ఒకటి కనెక్ట్ అవ్వచ్చు. అని ప్రతిసారి చెప్తున్నప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు. ఏందో నిజంగా ప్రతి ఒక్క మేడము సప్లిమెంట్స్ గురించి గాని, ప్రతి ఒక్క జూమ్‌లో ఇంకోటేందంటే వాళ్ళ జర్నీ గురించి గాని, వాళ్ళందరూ జర్నీలు ఇంత కష్టం నుంచి వచ్చినప్పుడు మనం ఎంత వరకు బెటరు అని అనిపిస్తుంది. సో, ఏందంటే మన వెస్టేజ్ ఆర్మీ మన ఎంఎస్ఆర్ గురుగారు ఈ ఆర్మీ అనేది ఎంత గొప్ప ప్లాట్‌ఫార్మ్ అంటే నిజంగా అది దొరకడం అనేది అదృష్టం. నిజంగా ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు గానీ, కొందరు చాలా మంది దీంట్లో చేసేవాళ్ళు, వెస్టేజా మాకు తెలుసులే అమ్మా అంటున్నారు. కానీ వాళ్ళెందుకు ఈ మాట అంటున్నారో నేను చెప్తున్నాను. ఒక్కసారి మీరిప్పుడు ఒకప్పట్లో చేసుండొచ్చు వెస్టేజ్. కానీ ఇప్పుడు చూడండి. ఇప్పుడొకసారి మాలో వచ్చి జాయిన్ అవ్వండి చూడండి. మీకు తెలుస్తది. 1, 2 సార్లొస్తే మీకు తెలుస్తది గదా! అని చెప్తున్నాను. డౌన్ అయిన వాళ్ళందరికి గూడా మేము చెప్తున్నాం అన్నమాట. ఎంతో మంది ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ బ్యాక్ అప్పుడు అందరూ ఆగిపోయిన వాళ్ళంతా చెప్తా ఉన్నామా ఏమని? మీరు చూడండి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీకు ఒకసారి వచ్చి చూడండి. ఇప్పుడు గూడా ఈరోజు ఓహో! హ్మ్. మేడం వాయిస్ రావట్లేదు మేడం. హలో, గుడ్ మార్నింగ్. చెప్పే వాటిలకి అందరూ కనెక్ట్ అవుతున్నారు నిజంగా. కాబట్టి ఏందంటే వెస్టేజ్ అనేది నాకు గొప్ప అవకాశం. దేవుడిచ్చిన ఒక వరం అనుకుంటున్నా. నేనైతే దాన్ని పక్కన పెట్టానంటే నా అంత దురదృష్టవంతురాలు ఎవరు లేరని అనుకుంటున్నా. ఇప్పటికిప్పుడే అనుకుంటున్నా. నా పిల్లలకి మంచి చదువు, మంచి లైఫు. నేను గూడా ఒక స్టేజ్‌లో ఉండాలి. వెస్టేజ్‌లో ఒక మంచి అమౌంట్ తీసుకోవాలి నా గోలు. తీసుకోవాలి. ఫారెన్‌కెళ్ళాలి. అన్ని ట్రిప్స్ ఏందంటే మన జీవితంలో ఇవన్నీ జరగవు. కూర్చొని అనుకుంటున్నా, వేరే పనులు చేసుకుంటున్నా జరిగే పనులు కాదు. సో, మనం ఏందంటే వెస్టేజ్‌లో గట్టిగా చేయాలి. టీమ్స్ ఏర్పాటు చేసుకోవాలి.
వీని ద్వారా నలుగురికి చెప్పాలి. ఆ నలుగురు వల్ల ఇంకా 10 మందికి చెప్పి వాళ్ళకి మనమేమో ఎవరికి డబ్బులు హెల్ప్ చేయలేం గానీ, ఇలాంటి అవకాశం ఇస్తే మనం వాళ్ళు గూడా ఒక రోజు టయానికి ఇప్పుడు నేను ఎలాగ అనుకుంటున్నానో, వాళ్ళు గూడా అనుకుంటారనే ఆలోచన నాకు కలిగింది కాబట్టి, వెస్టేజ్ అయితే ఎప్పుడుకి గూడా నా ప్రాణం పోయేంత సేపు వారికి గూడా వెస్టేజ్ అనేది వదలను. అంత గట్టిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా డౌన్‌లైనోళ్ళకి గూడా చెప్పేదదే. మీకు చెప్పండి. ఏమైనా తెలియకపోతే ఏ టైం అయినా గూడా 24 గంటలు నేను ఎప్పుడైనా ఇప్పుడు 12 ఏ టైంలో అయినా మీరు ఫోను చేయండి. మీకు రెస్పాన్స్ ఇస్తాను. నేను ఎన్నో మీటింగ్స్‌కెళ్ళున్నాను. ఇప్పటి వరకు బూట్ క్యాంప్స్ గాని, కావలి డీఎల్‌సీపీ మీటింగ్స్ గాని ఎన్ని గూడా ప్రొడక్ట్స్ నాలెడ్జ్, అగ్రికల్చర్ అన్నీ తెలుసుకున్నాననమాట. ఎందుకంటే నలుగురు చెప్పేటప్పుడు కొన్ని తెలుసుకోవాలి మనం. కొంతవరకేందంటే కొందరు ఏం తెలియకుండా చేరాలి, జరిగిపోతదని కాదు. ప్రొడక్ట్స్ గూడా కొన్ని తెలుసుకోవాలి. సో, నేను ప్రొడక్ట్స్ గూడా వాడాను, నలుగురికిచ్చాను. దానివల్ల రిజల్ట్ గూడా వచ్చింది కాబట్టి, అవతలోళ్ళకి గూడా చెప్పడానికి నా టీమ్ వాళ్ళకి గూడా ఎప్పుడు నేను సపోర్ట్‌గా ఉంటాను. ఎవ్వరికి ఏమైనా కూడా నేను అందుబాటులో ఉండి చెప్తాను ప్రొడక్ట్స్ గురించి. ఇంకోటేందంటే ఇన్ని సంవత్సరాల ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరి నేను ఎవ్వరికి ఎప్పుడు ఈ టాబ్లెట్ ఏసుకోండి, ఆ టాబ్లెట్ ఏసుకోండి నేనెప్పుడు చెప్పలా. ఒకవేళ వచ్చినా గాని మేడంనెళ్లి అడగనమ్మా రాసింది. కానీ ఈ వెస్టేజ్‌లో వచ్చిన తర్వాత ఎంతో మందికి సప్లిమెంట్స్ ఇస్తున్నా నేను. సో, నేను గ్రేటే గదా! నా వరకు నేనే అనుకుంటున్నా. నేనెంత గ్రేట్ అని. ఒక హాస్పిటల్‌కెళ్తే డాక్టర్ పర్మిషన్ లేనిదే ప్రిస్క్రిప్షన్ రాయరు. సో, ఇక్కడ మనము సప్లిమెంట్స్ అనేది అవతలోళ్ళకి డేర్‌గా పబ్లిక్‌గా షేర్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఎందుకు దాంట్లో రిజల్ట్ ఉంది. అదే ప్రైవేట్ మెడిసిన్‌లో మనం ఇస్తాము. వాళ్ళేం వాడతారో టక్కన మనం ఏదో ఒకటి చెప్పబోయి చెప్తాము. దానివల్ల ఏంది ఇది ఫుడ్ సప్లిమెంట్స్. సపోజ్ మనం వేరేది ఇంకోటి ఇచ్చినా కూడా పెద్దగా ఇంకా ఎనర్జీ బూస్టర్ లాగా వస్తదే గాని, ఇది ఇచ్చి అది వల్ల ఇచ్చాము ఏదైనా ప్రాబ్లమ్ వస్తదని ఏమి లేదు. ఎందుకంటే ఫుడ్ సప్లిమెంట్స్ గదా! ఆర్గానిక్. సో, డేర్‌గా ఇస్తున్నాను గూడా. సో, నాకేందంటే ఎంత వరకంటే నేను గూడా దీంట్లో నాకు కావాల్సిన రీచ్ అయిన తర్వాత ఇంకా హాస్పిటలే ముగిచ్చేయాలని ఒక ఆలోచన పెట్టుకోకుండా అది కూడా తొందరలో చేసుకుంటాను. సో, నాకేందంటే వెస్టేజ్ అనేది మన ఎంఎస్ సార్ గురువు గారు, మన లక్ష్మీ సారు, సమంత్ సారు, ఆ! మన పిఎస్ సారు వీళ్ళందరూ ఏందంటే ప్రతి ఒక్కరిలో ఎవరు దాంట్లో చైతన్యం ఉన్న సంగతి ఎవరికీ తెలీదు. వాళ్ళ మాటలు విన్న తర్వాత మనలో మనకే ఇంత చైతన్యం ఉందా? మనం దేనికి పనికిరాం అనుకునే వాళ్ళు కూడా లేచి నిలబడేంత మాటలు సారోళ్ళ మాటలు. నిజంగా నేను చాలా కనెక్ట్ అయ్యా నేనసలకి ఆ మాటలకి. అంటాం గానీ, ఏదైనా మాటలు చెప్తే మనం ఏం ఏం కనెక్ట్ అవుతారని. కాదు. ఇప్పుడు నాకర్థమవుతుంది. సారోళ్ళ మాటలు ఎందుకలాగా మీటింగ్‌కెందుకు రామంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు రామంటున్నారంటే, "నువ్వు చేయలేని పని గూడా మీటింగ్‌కొచ్చి వింటే చేస్తావు" అని ఒక ఇది. నువ్వు నెరవేర్చుకోవాలో, దీంట్లో అన్ని గోల్ నీవు నెరవేర్చుకోగలుగుతావు. నీలో అంత సత్తా ఉంది. నువ్వేం చేయలేనని ధీమాతో డల్ అవ్వవద్దు. నువ్వు మీటింగ్‌కొచ్చావంటే, మేము చెప్పే మాటలకి నువ్వు ఇంకా చైతన్యమై, ఇంకా నువ్వు 100 మందికైనా చెప్పే లీడర్‌లాగా తయారవుతావు అనే మీటింగ్స్ రమ్మనేది ఇప్పుడు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరేందంటే మీటింగ్స్ రమ్మంటే, అక్కడేముందిలే ఈ మీటింగ్ ఏం చెప్తారో అదే మీటింగ్ అని అనుకో. కాదు ప్రతి ఒక్క మీటింగ్ చేంజ్ అవుతుంది. నేను ఇన్ని మీటింగ్స్‌కెళ్తున్నాను గదా! ఇప్పుడు మ మా రేపు జూలైలో ఎండింగ్‌లో మైసూరు ట్రిప్‌కి గూడా వెళ్తున్నాం అన్నమాట. సో, ఏంది ఇక్కడ ఏం చెప్పారు? అక్కడేం చెప్తారు? ఇంకొక దగ్గర ఇంకేం చెప్తారని ఆలోచన అనేది పెరగాలి. అంతేగాని ఈ మీటింగ్‌కెళ్ళాం గదా! ఇంకా నెక్స్ట్ మీటింగ్‌కెందుకులే అని డల్ అవ్వగూడదు. అక్కడేం చెప్తారనే ఆలోచన ఉంటే, మనం అనుకునేది గూడా నెరవేర్చుకోవచ్చని నాకు బాగా సారోళ్ళ మాటల వల్ల బాగా కనెక్ట్ అయ్యాను. సో, ఈ వెస్టేజ్ అనేది నాకొక దేవుడిచ్చిన వరం. అది సద్వినియోగం చేసుకుంటాను. దాన్నెప్పుడు నా ప్రాణం పోయేదాకా నేను వదలను. ఇంకోటి నాకు ఈ అవకాశము మన రఘురామ్ సారు, మన కేశవ సారు ఇచ్చిన వల్ల వెరీ వెరీ థాంక్ యూ సార్. హలో! సార్. మేడం మేడం ఆ! వినిపిస్తుంది సార్. చెప్పండి. వినిపిస్తుంది మేడం, చెప్పండి మేడం. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకోటి థాంక్ యూ. నిజంగా ప్రతి ఒక్కరు ఏందంటే, మనం ఏ అవకాశం వచ్చినా పెద్దగా మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు. సో, వెస్టేజ్ అనేది మనకి ఇంటికొచ్చిందంటే దేవుడు ఏదో ఒక వరం, ఏదో ఒక పుణ్యం చేసుకున్నాం. సో, ప్రతి ఒక్కరు ఏందంటే, మీరు కొద్దిగా డల్ అవుతున్నా కూడా మనం డల్ అవుతున్నాము అంటే, ఏదో ఒక మీటింగ్‌కి మనం వెళ్లి కూర్చుంటే
ఆ డల్ అనేది పోతది, నాకర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి లీడర్స్ డౌన్ లీడర్స్ ప్రతి ఒక్కరికి చెప్పేదదే. ఒక్కవేళ మనం దీంట్లో ఎవరైనా ఏం పని చేస్తున్నామా? ఏం జాబ్ చేస్తున్నావు? ఇట్లా వెస్టేజ్ చేస్తున్నా అని చెప్తే, అదేముందన్నప్పుడు ఒక్కసారి మీటింగ్‌కొచ్చి కూర్చోమని చెప్పండి. వాళ్ళతో కూడా మీరు వచ్చి కూర్చోండి. లేదు వాళ్ళ మాటలు విని మీరు చార్జర్ అయిపోయిందనుకో, మీలో నీరసం పడిపోయి మేము చేయలేకనుకో, ఒకసారి వచ్చి మీటింగ్‌కెళ్ళండి. సో, అప్పుడు మీకు వస్తది వాళ్ళ మాటలు విని. సో, అలాగా నేను కూడా కనెక్ట్ అయిన దాన్ని, దాంట్లో ఒకదాన్ని నేనే. కాబట్టి ప్రతి ఒక్కరు ఏందంటే గట్టిగా చేద్దాం. మనం అనుకునే గోల్స్ అనేవి నెరవేర్చుకుందాం. కానీ ప్రైవేట్ మెడిసిన్ ప్రతి ఒక్కరు చెప్పేది ప్రైవేట్ మెడిసిను ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ ఒస్తాయి. దయచేసి అయి తాత్కాలికంగా పనిచేస్తాయే గానీ, లైఫ్ లాంగ్ అయితే పని చేయవు. ఎందుకంటే ఇన్నేళ్ల అనుభవంలో నేను చెప్తున్నాను. మన ఫుడ్ సప్లిమెంట్స్ అనేది నువ్వు ఆపినా, కంటిన్యూ చేసినా గూడా మనకనేది ఎనర్జీగానే ఉంటుంది. సో, ఇవి ఫుడ్ సప్లిమెంట్స్ ప్రతి ఒక్కరు వాడుకోండి. ఎందుకంటే ప్రైవేట్ మెడిసిన్ ఎంత అంటే ఫ్యూచర్‌లో వాడినంత సేపు వాడి తర్వాత కిడ్నీలు ట్రబులొస్తున్నాయి. మేము ఎంతో మంది చూస్తున్నాము. సో, మన సప్లిమెంట్స్ వాడుకోండి. బాగున్నాయి. ఇంకేదైనా అవకాశం మీకు మీరంటారు గదా! ప్రైవేట్ మెడిసిన్‌కి ఎందుకు మేడం ఇలా చెప్తున్నారు? మన వేస్టేజ్ ఎందుకంటే, నేను యూజ్ చేసిన దాన్ని నేనే ఫస్ట్. ఎందుకంటే అన్ని సంవత్సరాలు అక్కడుండి దాన్ని ఆ టాబ్లెట్ వేసుకోవడానికి భయపడిన దాన్ని, సో, మన వెస్టేజ్‌లో ధైర్యంగా వేసుకున్నాను. నాకు అసలకి ఫస్ట్‌లో నేను థైరాయిడ్ 21.2 ఉండింది. నేను ప్రైవేట్ మెడిసిన్ వాడుతున్న కంటిన్యూ 100 పవర్. అదే వెస్టేజ్‌లో చేస్తే 11 పాయింట్‌కొచ్చేసింది. తర్వాత మళ్ళీ నేను ఒక 2 మంత్స్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటా అంటే కరెక్ట్‌గా 2.1కొచ్చేసింది. ఎంత బాగా రిజల్ట్ అంటే ఎక్కడ అదే ప్రైవేట్ మెడిసిన్ అంటే కంటిన్యూ వాడమ్మా. నువ్వు తగ్గినా, పెరిగినా 100 పవరే. సో, ఏందంటే ప్రతి ఒక్క మన సప్లిమెంట్స్ అనేది ప్యూర్ ఆర్గానిక్ మంచివి. నేను 100 మందికి కాదు 1000 మందికైనా చెప్పే ఆహ్, ఎందుకంటే అంత బాగున్నాయి ప్రొడక్ట్స్. ప్రతి ఒక్కరు మన డౌన్‌లైన్‌కి ప్రతి ఒక్కరికి ఈ జూమ్‌లో ఉండే వాళ్ళకి గూడా నేను చెప్తున్నాను. ప్రైవేట్ మెడిసిన్ వాడినా, వాడకపోయినా అది కొద్దిగా తాత్కాలికమే. ఫ్యూచర్‌లో మనం ఎక్కువగా కాల్షియం గాని, పోలిక్ యాసిడ్ గాని అయి బలానికి అనుకుంటాం. కాల్షియం ఎంత వరకు పనిచేస్తాయి తెలుసా? వాడినంత సేపే. తర్వాత ఏందంటే బోన్స్ అనేది అరిగిపోతున్నాయి ప్రైవేట్ మెడిసిన్ వల్ల. మనం ఏంది ఫుడ్ సప్లిమెంట్స్ అయి. సో, అయి వల్ల మనకి ఇంకా ఎనర్జీ వస్తున్నాయి గానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావడం లేదు. నేనేందంటే యూట్యూబ్స్ గూడా నేను ఓపెన్ చేసి కూడా చూసాను వెస్టేజ్‌వి. ఎంత బాగున్నాయంటే, అయ్యే మన ఈ ప్రైవేట్ మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా? చెప్తున్నారు హాస్పిటల్‌కెళ్తే ఫీజులు దండగా. తెలిసిన వాళ్ళైతే ఎవ్వరు రారు. తెలియని వాళ్ళేందంటే ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఇంక తప్పక వస్తున్నారు గానీ, నాకు అందరికి చెప్పాలనిపిస్తది. కానీ ఏందంటే, మనం ఒక హాస్పిటల్‌లో పనిజేస్తున్నప్పుడు వాళ్ళకి ద్రోహం చేయగూడదు గదా! అది తప్పు. సరే మనకు తెలిసిన వాళ్ళ వరకు కొంత మేరకైనా గానీ, వాళ్ళ ఆరోగ్యం కుదుటపరచొచ్చని నాకు తెలిసిన వాళ్ళ వరకి, నాతో క్లోజ్‌గా ఉండే వాళ్ళకి కూడా కొంతమందికి ఇచ్చాను. బాగా రిజల్ట్ వచ్చినాయి. ఇళ్ళ పక్కన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, ఇంకా నా డౌన్‌లైన్ వాళ్ళకి గూడా చెప్పాను. ప్యాడ్స్ అయితే చెప్పబడలేదు. ప్రతి ఒక్కరికి అసలు ఎంత బాగున్నాయంటే మేడం జూమ్ మీటింగ్‌లో చెప్పిన ఇంతకు ముందు నుంచి గూడా యూజ్ చేసాము. కానీ ఎంత బాగున్నాయంటే మన ప్రొడక్ట్స్ ఒకటి బాగుంది, ఒకటి బాలేదని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి 450 ప్రొడక్ట్స్ అన్నీ నీట్‌గా ఉన్నాయి. అది బ్యూటీ కేర్ గాని, హోమ్ కేర్ గాని, అగ్రికల్చర్ గాని, ఫుడ్ సప్లిమెంట్స్ గాని చాలా బావున్నాయి. ప్రతి ఒక్కరికి నేను పొలానికి గూడా ఇచ్చాను నేను. నేనేమనుకున్నా తెలుసా? హోమ్ కేర్ వాడుకున్నాం. బ్యూటీ కేర్ వాడుకున్నాం. సప్లిమెంట్స్ వాడుకున్నాం. మనం అగ్రికల్చర్ దాని గురించి రిజల్ట్ ఎట్లా తెలియాలని ఒకసారి నేనంటే కోటలో 3 ఎకరాలకి, ఆ తర్వాత ఇట మేగనూరులో ఇక్కడ మా పక్క పక్కన పల్లెల్లో ఇస్తే వాళ్ళెంత బాగా చెప్పారో తెలుసా? రిజల్టు అంత బాగా చెప్పారు. సో, నాకు కూడా దాంట్లో కూడా కొంచెం డౌట్ ఉండింది. అది కూడా క్లారిఫై అయిపోయింది. సో, మన ప్రొడక్ట్స్ అనేది ఫుల్ ఆర్గానిక్ బావున్నాయి. ఇంకోటేందంటే నా లైఫ్ ఇప్పుడిప్పుడే నేను వెస్టేజ్ ఎంత బాగా నేను టీమ్ తయారు చేసుకున్నానో ప్రాబ్లమ్స్ గూడా ఒక్కొక్కటి తగ్గుతూ వస్తున్నాయి. సో, నేనింకా రీచ్ అయ్యే లోపల నా ప్రాబ్లమ్స్ గూడా క్లియర్ అయిపోయి, ఒకప్పట్లో నేను ఒక సూసైడ్‌కెళ్ళే అంత పరిస్థితిలో ఎళ్ళిపోయింది. అంత డల్ అయిపోయే లోపలికి ఏం చేసుకోవాలి? ఎటు తిరగలేని పరిస్థితిలో ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోవాలి అనే ఆలోచనొచ్చింది. కానీ ఆ సమయంలో దేవుడు ఇలాంటి అవకాశం ఇచ్చాడేమో అనుకున్నా మేబీ. నిజంగా అది అప్పటి నుంచి నాకు నిజంగా ఎందుకు పంపించాడు దేవుడు నా కాడికి అని అసలు ఆ మేడం ద్వారా ఎందుకొచ్చింది అని అనిపించింది. ఐడీ వేసుకొని గూడా ఒకసారి ఎగరగొట్టేసానన్నమాట. నేనేం చేయలేనులే నా వల్ల కాదని. అలాంటిది మళ్ళీ రెండోసారి గూడా వేసుకొని గూడా నేను ఇప్పుడు అర్థమవుతుంది. అయినా గూడా నన్ను వదలలా దేవుడు.
వెస్టేజ్ రూపంలో. నువ్వు లేదమ్మా నువ్వు చేస్తావు, మళ్ళీ వేసుకో, నువ్వు గట్టిగా పట్టుకో, నీకుందా టాలెంట్ అని. సో నిజంగా మంచి అవకాశం ఇచ్చారు మన టీంలో ఉండే వాళ్ళకి, సార్కి అందరికి. సార్ హలో సార్. మేడం, సార్ సార్. యు డన్ విత్ ద సెషన్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు చాలా చక్కగా చెప్పారు, అనలైజ్ చేసుకున్నారు, సబ్జెక్ట్ అనలైజ్ చేసుకున్నారు, వెస్టేజ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు. విత్ యువర్ పర్మిషన్ కొంతమంది చేత ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మేడం. ఓకే ఓకే. ఓకే సార్. సార్ ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి సార్. ప్రతిభ మేడం గూడూరు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. శైలజ మేడంతో మాట్లాడండి. శైలజ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీరు మా టీంలో ఉన్నందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాం మేడం. టీం వచ్చినా రాకపోయినా, మీకు చెక్ వచ్చినా రాకపోయినా కానీ మీరు వెస్టేజ్లో ఎలాగైనా నేను సక్సెస్ అవ్వాలి అని దృఢ సంకల్పంతో డ్రాప్ అవ్వకుండా డిసెంబర్కి మీ గోల్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. విజయ్ సార్ 786 విజయ్ సార్. విజయ్ కుమార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ వెరీ సార్. గుడ్ మార్నింగ్. శైలజ మేడంతో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. శైలం మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మేడం మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు మేడం. మన డౌన్ లైన్ లో ఉన్న వాళ్ళందరూ బాగా మీరు ఇప్పుడు చెప్పినటువంటి బాగా వింటే చాలా బాగా మాట్లాడారు మేడం. ప్రతి ఒక్కరూ డౌన్ అయినా, ప్రతిభా మేడం చెప్పినట్టు డౌన్ అయినా, ఎక్కువ రాకపోయినా వెస్టేజ్ లో ఉండాలి, వెస్టేజ్ చేయాలి, వెస్టేజ్ లో డబ్బులు ఉంది, ఆరోగ్యం ఉందని మీరు ప్రతి ఒక్క దాని గురించి చాలా బాగా చెప్పారు మేడం. ఖచ్చితంగా మీరు డిసెంబర్ కి మీ గోల్ సాధించాలని నేను కోరుకుంటాను మేడం. మీరు నా డౌన్ లైన్ గా ఉండడం నా అదృష్టం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఖచ్చితంగా గోల్ సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేడం. థ్యాంక్ యూ సార్. మమత గూడూరు. మేడం శైలజ మేడంతో మాట్లాడండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మమతా మేడం. మేడం మీరు హాస్పిటల్లో ఉంటూ చేస్తూ ఈ ని చాలా అద్భుతంగా చేస్తున్నారు మేడం. మీలాగే మేము కూడా చేయాలని అనుకుంటున్నాం మేడం. ప్రతిభ థ్యాంక్ యూ. మేడం వాళ్ళు మనకి అన్ని చెప్పడం వల్ల మనకి ఈ టీం అనేది ముందుకు వచ్చింది మేడం. చాలా అవును. బాగుంది మేడం. ఈ స్టేజీలో అసలు జాయిన్ అవ్వక ముందు మనకి ఏదోగా ఉంది, ఈ స్టేజీలోకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని అన్ని స్టేజీ ముందే ధ్యాస అయిపోతుంది ఎక్కువ. బాగా దీన్నే చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. మీరు కూడా ముందుకు వచ్చి మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అందరం కలిసి చేద్దాం. వచ్చినందుకు ఉమ్.